పేరు లక్ష్మీనారాయణ, మా జైత్యాలు. సో నాకు బోన్ ప్రాబ్లం ఉంది, డిస్క్ ప్రాబ్లం ఉంది. చాలా హాస్పిటల్ తిరిగినా కానీ ఎక్కడికైనా క్లియర్ కాలే. మెడిసిన్ చాలా వాడినా కానీ అలాగే ఉంది, నొప్పి తగ్గడం లేదు, ఇంకా పెరగడం జరిగింది. వన్ సైడ్లో నడుచుడు బెండ్ అయిపోయింది, నొప్పి చాలా అయినా ఫ్రెండ్ ద్వారా కన్సల్ట్ అయిన ఇక్కడ. సో 10 సిట్టింగ్ తీసుకున్నా, ఇప్పుడు బాగుంది. చాలా వరకు అయితే ఇప్పుడు నాకు బాగుంది. ఫస్ట్ నడవలేకపోయినా ఇప్పుడు నడుస్తున్నా బాగా. ఓకే. సో ఇది మాత్రం బెటర్, సర్జరీ కంటే ఇది బెటర్. ఇది చేసుకుంటే మాలాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉన్నా కూడా ఇది మాత్రం బెటర్. సర్జరీ లాగా ఏం లేకుండా ఇక్కడికి వచ్చి చేసుకుంటే బెటర్. ఓకే. ఇప్పుడు మీ ట్రీట్మెంట్ విధానం ఎట్లా అనిపించింది? బాగుంది. ఏమేమి ట్రీట్మెంట్ చేసింది? కప్పింగ్, బ్లడ్ ప్రెషరింగ్ ఇలాంటివి చాలా చేశారు, బాగుంది. ఆయిల్ మసాజ్ లాంటివి బాగా చేశారు. ఓకే. అదంతా ట్రీట్మెంట్ ఎట్లా జరిగింది? నేచురల్నేనా? నేచురల్ ట్రీట్మెంట్, సైడ్ ఎఫెక్ట్ లేకుండా? సైడ్ ఎఫెక్ట్ లేకుండా. సర్జరీ అలాంటివి ఏమి ఉండవు. ఓకే. సో ఇప్పుడు బిఫోర్ బాడీ ఆఫ్టర్ బాడీ ఎట్లా అనిపించింది మీకు? ఇప్పుడు ఫ్రీగా ఉంది. ఇప్పుడు నడవడం కూడా ఫ్రీగా నడుస్తున్నాం. బిఫోర్ నడవడం చాలా కష్టమైంది. ఓకే. ఇప్పుడు బాగుంది. ఓకే. సో నిద్ర వస్తుందా? నిద్ర కూడా బాగుంది. ఇంతకుముందు నిద్ర ఎలా ఉంది? ఇంతకుముందు నిద్రపోవటం నొప్పితో అటు ఇటు ఎలా అయినా నిద్రపోవటం, ఇప్పుడు బాగుంది. అంటే ఇప్పుడు కొంచెం నొప్పి తక్కువ ఉంది? ఇప్పుడు తక్కువ ఉంది. సో ఇప్పుడు ఇలాంటి సమస్య చాలా మంది ఇబ్బంది పడుతారు కదా, దానికి మీరు ఏమన్నా సలహా చెప్తారా వాళ్ళకి? ఇప్పుడు సయాటిక్ ప్రాబ్లం, డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మీరు ఏమన్నా? ఇలాంటి ప్రాబ్లం ఉంటే ఇట్లా సర్జరీ లేకుండా వీడికి వచ్చి చేసుకుంటే బాగుంటుంది, తొందరగా క్లియర్ అవుతుంది, లైఫ్ టైం బాగుంటుంది. సర్జరీ అయినా మళ్ళీ వీడికి రావాల్సి వస్తుంది. అవును, సర్జరీ అయిన వాళ్ళు కూడా మీరు వీడికి రావాల్సి వస్తుంది. నేను కూడా చూసిన చాలా మందిని సర్జరీ అయిన వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళకి క్లియర్ అయింది, మంచిగా ఉంది.